హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం డిఎస్సికి అప్లికేషన్ అప్లై చేసుకునే డేట్ అయితే మనకి నిన్న థర్స్డేతో అయితే మనకి ఎండ్ అయిపోయింది. సో దరఖాస్తులు అయితే ఇంకా మనకి వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చేశారు, అప్లికేషన్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని. సో నిన్నటితో అయితే మనకి లాస్ట్ డేట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి ఏపీ డిఎస్సికి 2024 నోటిఫికేషన్కి సంబంధించి. సో ఈ రీసెంట్గా మనకి ఈ డిఎస్సికి సంబంధించి న్యూస్ పేపర్స్లో అయితే మనకి ఎన్ని ఎక్స్ట్రా దరఖాస్తులు అయితే మనకి అప్డేట్ అయ్యాయి అనేది మనకైతే ఇక్కడ మనకి ఈ న్యూస్ పేపర్స్లో అయితే మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మనమైతే ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్కి సంబంధించి అయితే ఈ వీడియో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. సో మనకి ఫస్ట్ ఆర్టికల్ అమరావతి ఆంధ్రప్రభ పేపర్లో అయితే వచ్చింది. డిఎస్సికి 5.74 లక్షల దరఖాస్తుల నమోదు అని చెప్పి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మెగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ల నమోదు గడువు ముగిసింది. సో మే 15వ తేదీ రాత్రి 10 గంటలకు వచ్చిన సమాచారం మేరకు 5,74,565 అప్లికేషన్లు అయితే వచ్చినట్టు మనకి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి అయితే తెలపడం అయితే జరిగింది. సో చూశారు కదా, మనకి మే 15th రాత్రి 10 గంటల కంటే మనకి నిన్న నైట్ గురువారం నైట్ 10 గంటల లోపు అయితే మనకైతే మొత్తం 5.74 lakhs అయితే మనకి అప్లికేషన్స్ అయితే వచ్చాయంట. సో డిఎస్సి కన్వీనర్ అయితే చెప్పడం జరిగింది. సో దీంట్లో 3.33 lakhs అయితే అభ్యర్థులు అయితే వివిధ పరీక్షలు దరఖాస్తు చేసినట్టయితే మనకి పేర్కొన్నారు. సో శుక్రవారం నుంచి పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల జారీ తదితర అంశాలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది అన్నారు. సో మనకి ఈ రోజు నుంచి అయితే మనకి ఆ పరీక్షా కేంద్రాలు అంటే ఎగ్జామ్ సెంటర్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఏ డేట్ని అయితే మనకి రిలీజ్ చేస్తారనేది అయితే దీని మీద అయితే మనకైతే వాళ్ళు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఆంధ్రప్రభకి సంబంధించిన ఆర్టికల్. సో మనకి సాక్షిలో అయితే ఇంకో ఆర్టికల్ అయితే వచ్చింది, సేమ్ అదే ట్యాగ్తో డిఎస్సికి 5.67 లక్షల దరఖాస్తులు అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి మనకి స్లైట్ డిఫరెన్స్ చూపిస్తున్నారు. సో అప్లికేషన్ కౌంట్లో సో ఇక్కడ మీరు చూడొచ్చు, దరఖాస్తుకు ముగిసిన గడువు, అసంబద్ధ నిబంధనతో అవకాశం కోల్పోయిన 3 లక్షల మంది, దాదాపు 20,000 మంది సిబిఎస్ఈ అభ్యర్థులకు అన్యాయం, అర్హులపై నిర్దయగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం అని చెప్పి సాక్షి వాళ్ళు అయితే వేయడం జరిగింది. సో వీళ్ళైతే నెగిటివ్గా అయితే వేయడం జరిగింది. సో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం విడుదల చేసిన డిఎస్సి 2025 దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. సో ఇది మనకి రాత్రి 8 గంటల వరకు అయితే ఇది ఇందాక ఇచ్చిన ఆర్టికల్ లాగానే మనకి ఎంత కౌంట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి మరో 20,000 వరకు దరఖాస్తులు అందవచ్చని అంచనా వేశారు. సో మనకైతే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులు అయితే భర్తీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది కదా. సో దీనికి ఊహించని కఠిన నిబంధనలను విధించింది. దీంతో దాదాపు 7 లక్షల మంది పైగా అభ్యర్థులు అనర్హులయ్యారు. సో ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ రిజర్వ్డ్ అభ్యర్థుల అర్హత మార్కులు 40% తగ్గించి టెట్లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డిఎస్సికి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది. సో అయితే ఇదే టెట్లో జనరల్ అభ్యర్థులకు 40% మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ఎస్జిటి గెజిట్కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు అయితే మనకి ఈ దరఖాస్తులు అయితే దూరం అయ్యారు అని చెప్పుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ఆర్టికల్ అయితే చూస్తే విశాలాంధ్ర సంబంధించి డిఎస్సి గడువు పెంచాలి అని చెప్పి మనకైతే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో డిఎస్సి గడువు, వయో పరిమితి పెంపు, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఇది మనకు తెలిసిందే, చాలా రోజులు జరుగుతుంది. డిఎస్సి మనకి చదువుకోవడానికి టైం లేదని చెప్పి మళ్ళీ గడువు పెంచాలని చెప్పి మినిమం 3 నెలలు అయినా 3 months అయినా మనకి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మనకి గడువు ఇవ్వాలని చెప్పి అయితే మనకి అభ్యర్థులు అయితే చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు. సో మీరు కూడా డిమాండ్ చేస్తుంటే అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, గడువు పెంచాలా వద్దా అనే దాని గురించి కామెంట్ చేయండి. సో మనకి వయోపరిమితి కూడా పెంచమని చెప్తున్నారు. సో ఒకే పేపర్ విధానం, ఒకే జిల్లాకు ఒకే పేపర్ నార్మలైజేషన్ అనేది తీసేసి మనకి ఒకే జిల్లాకు ఒకే పేపర్ అనే విధానం అయితే పెట్టమని చెప్పి అయితే చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే నార్మలైజేషన్ వల్ల అయితే మనకి చాలామంది విద్యార్థులు అయితే నష్టపోతున్నారు. సో అది కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తు గురువారం అయితే మనకి ఎండ్ అయిపోయింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు చివరి వరకు వేచి చూడకుండా గడువు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు. సో అదైతే మనకి నిన్నటితో అయిపోయింది కాబట్టి ఇంకైతే ఆప్షన్ అయితే లేదు. గడువు అయితే పెంచేది కూడా మనకి చూడాలి. సో దాని మీద అయితే మనకి కోర్టులో అయితే కేసు అయితే వేస్తున్నారు అభ్యర్థులు. సో దానికి సంబంధించిన గడువు పెంచుతారా లేదా, ఒకే పేపర్ విధానం అమలు చేస్తారా లేదా అనేది మనం చూడాలి.
సో నిరుద్యోగుల పోరాట ఫలితంగా 7 ఏళ్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. పరీక్షకు 90 రోజుల పాటు సమయం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సో అది ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో వయోపరిమితి 44 నుంచి 47 వేలకు అయితే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఏళ్ల తరబడి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిన అభ్యర్థులు వయసు పెరిగిందన్నారు. సో ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల పరిమితి 47 ఏళ్లకు పెంచారని, రాష్ట్రంలో 47 ఏళ్ల వరకు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సో అదండి ఈ 3 ఆర్టికల్కి సంబంధించి మనకి డిఎస్సికి సంబంధించి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి మీకు ఉన్న డౌట్స్ డిఎస్సికి సంబంధించిన డౌట్స్ ఉంటే మనకైతే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను దానికి సంబంధించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ అయితే అందరూ అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా మ్యాక్సిమం. సో మన ఛానల్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అది చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చూసినా కానీ అనవసరం, ఎందుకంటే డేట్ అయితే అయిపోయింది కాబట్టి. సో ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు డేట్ పొడిగిస్తారా? ఎగ్జామ్ డేట్స్ ఖచ్చితంగా మనకి యాజ్ పర్ షెడ్యూల్ అయితే మనకి జూన్ ఫస్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోవాలి. సో మీరు అది పెంచుతారా లేదా అనేది పక్కన పెట్టేసి మీకున్న టైం అయితే మీరైతే యూజ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. దానికి సంబంధించిన అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.